హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్నటువంటి భయంకరమైన హెచ్ఎంపీవీ వైరస్ గురించి తెలుసుకుందాం. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో మరో కొత్త వైరస్ వ్యాప్తిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా కలవరం పడుతుంది. హ్యూమన్ మెటానిమో వైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలు ప్రపంచ దేశాలకు కలవరంని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మరణించగా మరో కొత్త వ్యాధిని విజృంభిస్తుండడం వల్ల ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అసలేంటి ఈ హెచ్ఎంపీవీ వైరస్, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, నివారణ మార్గం ఏంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. మరోవైపు చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తి భారీ స్థాయిలో ఉందని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో అనేక వీడియోలు వైరల్గా మారుతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రిలో చేరుతున్నట్లు తెలుస్తుంది. హెచ్ఎంపీవీ వైరస్తో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైక్రోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తిలో ఉన్నట్లు నివేదికలు వివరిస్తున్నాయి. హెచ్ఎంపీవీ వైరస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ లక్షణాలు కరోనా, ఫ్లూ, ఇతర శ్వాసకోశ వ్యాధులను పోలి ఉంటాయి. దగ్గు, జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటివి ఉంటాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ సోకిన 3-6 రోజులలోపు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఇది ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కూడా కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల నిమోనియా, ఆస్తమా తీవ్రమవుతాయని వివరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉందని అంటున్నారు. అసలు ఈ హెచ్ఎంపీవీ వైరస్ యొక్క వ్యాప్తి ఎలా జరుగుతుందో చూద్దాం. దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్ల ద్వారా వ్యాప్తిస్తుంది మరియు వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం చేయడం వలన మరియు వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన చేతులతో నోరు, ముక్కు, కళ్ళను తాకడం వల్ల వ్యాప్తిస్తుందని అంటున్నారు. ఈ వైరస్ను ఎలా నివారించాలో తెలుసుకుందాం. తరచూ సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులను కడుక్కోవాలి. చేతులను శుభ్రం చేసుకోకుండా కళ్ళు, ముక్కు, నోటిని తాకకూడదు. ఇన్ఫెక్షన్ బారిన పడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. జలుబు లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలి. దగ్గు, తుమ్ము వచ్చేటప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి. వైరస్ సోకిన వారు బయట తిరగకూడదు. ప్రస్తుతం ఈ హెచ్ఎంపీవీ వైరస్కు నిర్దిష్టంగా ఎలాంటి యాంటీవైరల్ చికిత్స లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి టీకాను ఇంకా అభివృద్ధి చేయలేదని వెల్లడిస్తున్నారు. ఇక వ్యాధి లక్షణాలకు అనుగుణంగా వైద్య సంరక్షణ అందించాల్సి ఉంటుందని అంటున్నారు. ఫ్రెండ్స్, హెచ్ఎంపీవీ వైరస్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Thanks for the watching.